సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మంగ్లీ కేసు రోజుకొక కొత్త మలుపు తీసుకుంటోంది. ఆమె అయితే బయటికి రావట్లేదు. ఆ రోజు అడ్వకేట్ మీద కేసు పెట్టినప్పుడు ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, బాధితుల పక్షాన్ని నేను కూడా ఉంటా, బాధితులు రోడ్ల మీదకి వస్తామన్నారు, నాకు చాలా బాధ కలుగుతోంది, అసలు వీళ్ళందరి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, ఏ ఒక్క బాధిత నష్టపోకూడదు అని చెప్పి మాట్లాడింది. కానీ ఆ తర్వాత నుంచి కనపడటం మానేసింది. ఆమె దుబాయ్లో ఉందా, ఢిల్లీలో ఉందా, లేదంటే హైదరాబాద్లో ఉండి తప్పించుకుంటుందా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మన ప్రెస్ క్లబ్లో నేను కూడా వెళ్ళాను. బాధితులు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. లక్షల లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చాము, మొహం చాటేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు మంగ్లీ ఒకటే కాదండి, మంగ్లీ తమ్ముడు, చెల్లెలు ఎవరు కనిపించట్లా, ఫ్యామిలీ కనిపించట్లా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాలాజీ నాయక్ అని ఒక అతను ఉన్నాడు. 2 నెలల క్రితం 3 నెలల క్రితం అతని ఇంటికి నిప్పు పెట్టారు బాధితులు. ఆ బాలాజీ నాయక్ ఈ రమావతి మధు ఇద్దరు కజిన్ బ్రదర్స్. ఇప్పుడు అతనిని ఆదర్శంగా తీసుకుని ఈ రమావతి మధు దీంట్లోకి దిగాడు. దిగి ఇతను కలెక్ట్ చేశాడు. అయితే ఎవరెవరు ఉన్నారు ఇతనికి సహాయంగా అంటే, పాత స్నేహితుల్ని, కొత్త స్నేహితుల్ని, అట్లాగే మంగ్లీ తమ్ముడిని, మంగ్లీ చెల్లెల్ని, చెల్లెలకి కాబోయే భర్తని వీళ్ళందరూ కలిసి చేశారు. అన్నీ ఒక్కొక్కటి. మంగ్లీ నాకు ఎంత సంబంధం లేదు దీంతో అన్న, ఈవిడికి సంబంధం ఉంది, ఈవిడికి అంతా తెలుసు. ఇప్పుడు ఈమెకి డైరెక్ట్గా అందులో ఏమో ఒక డైరెక్టరో లేకపోతే ఈమెమో అకౌంట్లోకి డబ్బులు బాధితుల నుంచి పడకపోవటమో లేకపోవచ్చు, కానీ ఇది మొత్తం ఈమెకి తెలుసు అనే దానికి చాలామంది చెప్తున్నారు తెలుసు అని. దీన్ని అయితే దాచిపెట్టలేరు. ఇది కాదనలేని సత్యం అయిపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఫస్ట్ నాకు మధు ఎవరో తెలియదు అన్నది, తర్వాత ఏమో ఫోటో దిగారంట కదా అండి, ఏమండి ఫోటోలు ఎవరితో దిగమండి ఫోటోలు అంది. తర్వాత వాళ్ళు కట్టుకునే ఇంటి ముందు మీరు ఫోటో దిగారంట అంటే, దాన్నే ఉంది, గుర్తుగా ఫోటో దిగుదాం అక్క అన్నాడు, దిగామన్నది. ఇవన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు లెక్క పెట్టిన ఇల్లే మీదేనా అంటే మాదే అంది. మరి మీ ఇంట్లో డబ్బులు లెక్క పెడితే మీకెట్టా తెలీదు అని అంటే, ఏముంది నేను ఇల్లు అమ్మేశాను మధుకి, కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని పెట్ట కథలు చెప్పుకుంటా వచ్చింది. ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. పైగా ఇంకోటి, బాధితుల తరఫున పోరాడతానంది. అది చేసే దమ్ము లేదు. ఎందుకు అంటే, సరే ఎవరో సంగతి ఎందుకు, బాధితుల తరఫున ఏం పోరాడతావులే కానీ మీ తమ్ముడిని మీ చెల్లెల్ని అప్పచెప్పు అంటే, ఈమె చేతులతో ఏమీ తీసుకెళ్ళి, ఆమె ఏమీ పెద్ద ఏమంటారు నిజాయితీ పరురాలైన పోలీస్ ఆఫీసర్ కాదు. నా ఇంట్లోనే దొంగలు ఉన్నారా, ఈ దొంగలను చూసి నేను భరించాలా, నా వృత్తికి నేను ఎట్లా అన్యాయం చేస్తానని సినిమాల్లో లాగా బయటికి తీసుకొచ్చి నుంచోబెట్టి, ఇదిగో నా తమ్ముడు చెల్లెలు మీకు ఇచ్చేస్తాను, మీకు నచ్చినట్టు చేసుకోండి అనే ఉద్దేశం ఆమెకు లేదు. అందుకే బాధితులు లేదు, వాళ్ళ తరఫున పోరాటం లేదు. ఇప్పుడు మీరు ఆమెను ఇంటర్వ్యూ చేయాలంటే మీకు దొరుకుద్దామే? ఆ రోజు దొరుకుతుంది కాబట్టి చెప్పింది, ఆ మాట చెప్పి తప్పించుకుంది. ఇప్పుడు ఆమె అసలు మీకు ఎవరికీ కనిపించే అవకాశం లేదు. అంత సుదూర తీరాల్లో ఆమె సేద్దేరుతుంది. అయితే ఇవి బర్త్డే పార్టీ జరిగింది కదా మేడం, ఆ మధ్యలో దొరికినాయి. దానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు రమావతి మధు. ఆమె ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద వెహికల్స్ అరేంజ్ చేయటం, ఆ షోప్ టాప్ అంతా కూడా ఖర్చు అంతా రమావతి మధు. ఈ డబ్బు ఎక్కడదంటే బాధితుల దగ్గర కలెక్ట్ చేసింది. వీళ్ళందరికీ మేము ఇస్తాం అని చెప్పి తీసుకున్నారు కదా, తీసుకున్న డబ్బులన్నీ సంచిలో వేసేసుకున్నారు. సంచిలో వేసేసుకుని మళ్ళీ లెక్కలు తేడా వస్తాయోనని మిషన్లు పెట్టి మరీ లెక్క వేసుకుని ఎవరి వాటా వాళ్ళు ఎవరిది వాళ్ళు సర్దేసుకున్నారు. ఇప్పుడు మంగ్లీ పేరు 10 సార్లు వచ్చింది కాబట్టి మధు అయినా బయటకు వచ్చాడు, లేకపోతే ఆ మధు కూడా బయటకు వచ్చేవాడు కాదు. అయితే నా బాధ ఏంటంటే, మీకు చాతనైతే ఇలాంటి పేదవాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం కాదు, మాయ మాటలు చెప్పి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళని దగ్గర డబ్బులు కొల్లగొట్టండి, అది వేరు విషయం, మీ శక్తి సామర్థ్యం ఉంటే. అంతేగాని ఇలాంటి అమాయకులైన వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు ఆ పేదవాళ్ళని చూస్తుంటే, ఇప్పుడు మనకి డైరెక్ట్గా బాధితులు ఒక 3000 మంది ఉండొచ్చంట ఏజెంట్ల రూపంలో, ఇట్లా అంటే డైరెక్ట్ కనెక్షను.
కానీ ఈ ఇండైరెక్ట్ కనెక్షను దగ్గర కనీసము ఒక 1,00,000 మంది అయినా ఉండొచ్చు అంట. 1,00,000 కుటుంబాలని వీళ్ళు అంటే మరి 150 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు కదా. ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? మినిమం ₹1,00,000 దగ్గర నుంచి మ్యాక్సిమం 4 కోట్లు అంట. ఈ దీంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు. దరిద్రానికి ఏం జరుగుతుందంటే ఈ అభివృద్ధి పేరుతోటి ఏదైనా మంచి మంచి రోడ్లు అట్లా వచ్చేసినాయి అనుకోండి, ఈ తండాల్లో భూములకు కూడా రేట్లు బాగా వచ్చేసినాయి. వాళ్ళు భూములు అమ్మేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బ్యాంకులు కూడా నమ్మరు పాపం. వాళ్ళు ఎవరు నమ్ముతారంటే ఆ ఊర్లో ఆ తండా నాయకుడు తాలూకు వాళ్ళని నమ్ముతారు. వాళ్ళు నమ్మి పెడతారు డబ్బులు. ముంచిన మీరే తేల్చిన మీరే అన్నట్లు వీళ్ళు చక్కగా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ నమ్మక ద్రోహం చేశారు. అసలు నన్ను అడిగితే వీళ్ళని ఏ శిక్ష వేసినా తక్కువే. అలాంటి పాపం చేశారు వీళ్ళు, అలాంటి నేరం చేశారు వీళ్ళు. అవును. ఇప్పుడు పాపభీతి ఉన్నవాడికి పాపం అని చెప్పొచ్చు, పాపభీతి లేనోడే ఇట్లాంటివన్నీ చేస్తాడు. వీడికి పాపభీతి లేకపోయినా కనీసం చట్టం మీద కూడా నమ్మకం లేదు, గౌరవం లేదు. ఈ పరిస్థితుల్లో పాపం ఆ బాధితులకు న్యాయం జరిగేది ఎక్కడ? నేనేమనుకున్నానంటే మొదట్లో కనీసం మధు దొరికిన తర్వాత డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్తే కనీసం బాధితులకి రూపాయి ఇచ్చిన వాడికి ₹1 అయినా ఇస్తే పాపం ఏదో ఒకట్లేని సరిపెట్టుకుంటారు వాళ్ళు అని అనుకున్నా. అది లేదు, ఇది లేదు. అసలు ఇప్పుడు ఆశ అంతా పోయి. ఇన్ని కోట్లు ఏం చేస్తుంటారు మేడం? ఏముందండి, సొంత ఆస్తులు కొనుక్కుని ఉంటారు. ఇప్పుడు కర్ణాటకలో, పక్కనే కర్ణాటక కదా, కర్ణాటకలో కొనుక్కుని ఉంటారు. ఎక్కడో ఒక చోట బెనామీల పేర్లతో కొంటారు వీళ్ళు. లేదు, వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు, అందుకే వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. లేకపోతే వాడి వయసు అంతా చేసి 25 సంవత్సరాల లోపు వాడు చదువుకుంది 10వ తరగతి, పాస్ కాలేదు. వాడికి అంత ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏం చేస్తే వాడికి వచ్చింది ఆ ఇల్లు? పైగా వాడు సూటు బూటు, వాడి కళ్ళజోడు, వాడి ఎగ్జిక్యూటివ్ బ్యాగు ఇవి పెట్టుకొని ఫార్చ్యూనర్ కారు దగ్గర నుంచొని వాడి వేషాలు, వాడి వీరంగం చూస్తే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అవన్నీ చేయటానికి? ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు? నాకు తెలిసి మీ వయసు 40 అయినా ఖచ్చితంగా ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మీరు ఎంత సంపాదించగలిగారు? తినటానికి, ఉండటానికి, పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోతుంది. అంతే. సొంత ఇల్లు కొనుక్కోవడం కూడా కష్టం అండి. వాళ్ళ హైదరాబాద్లో మాదిరిగా ఉద్యోగం చేసేవాడు భార్యాభర్త ఇద్దరు పెద్ద ఉద్యోగాలు ఏమన్నా ఉంటేనో, లేకపోతే ఊర్లో ఏమన్నా ఆస్తులు అమ్ముకుంటేనే ఇల్లు వస్తున్నాయి తప్పితే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇవాళ సామాన్యులు బతికే పరిస్థితే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఇన్ని వేషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ని వేషాలు వేయటానికి వీళ్ళని ఏమంటే పాపం, అసలు ఏమన్నా పాపమే లేదు అసలు వీళ్ళని. ఇప్పుడు ఒకటి, వీళ్ళు చట్టాల్లో లొసుకులు బాగా నేర్చుకున్నారు. ఆర్థిక నేరాలకి ఏం పడతాయిలే శిక్షలు అనే ఒక ధీమా ఒకటి. జైల్లో ఉంటాము, వస్తాము, ఏమవుద్దంట జైలుకి వెళ్తే? పైగా ఈ మధ్య కొత్త ఇది, జైలుకి వెళ్తే రాజకీయాల్లో పదవులు వస్తాయని నేర్చుకుంటున్నారు ప్రతి వాళ్ళు, మాట్లాడుకుంటున్నారు. సరే అదేదో వెళ్ళొద్దాంలే అన్నట్టుంది. ఇంకొకటి మేడం, రాజకీయ అండదండలు ఉండబట్టే ఒకటండి ధైర్యంగా చేయగలిగారు. ఇలాంటి దరిద్ర పని సమాజంలో ఏ దరిద్ర పని జరగాలన్నా 4-5 అపవిత్ర కలయికే. అదేంటంటే నేరం చేయాలనుకునేవాడు, వాడికి పోలీస్ అండ, అధికారులు అండ, రాజకీయ నాయకులు అండ. ఈ 4 ఉన్నాయి అనుకోండి. పైగా దీనిలో ఒక్కొక్కసారి మీడియా కూడా వచ్చి చేరుతుంది. మీడియా తన పాత్ర తను పోషించలేదు అనుకోండి, మీడియాకు కూడా పాత్ర ఉన్నట్టే లెక్క. డైరెక్ట్గా కాకపోవచ్చు, ఇండైరెక్ట్గా అయినా ఉండొచ్చు. వీళ్ళందరూ కలిస్తేనే ఒక నేరం చేయగలుగుతారు. అసలు కోర్టు దాకా వెళ్ళని నేరాలు బోల్డ్ అయితే, అంతే. కోర్టు దాకా వెళ్తే కూడా సంవత్సరాల తరబడి. ఏముందండి ఇంకా? ఇది చూసే కదా నేరం చేసిన వాడికి, నేరం చేయాలనుకునే వాడికి ఆదర్శం ఎవరు? ఆల్రెడీ నేరం చేసి తప్పించుకున్నవాడు ఆదర్శం. వాడిని చూసి వీడికి, ఇప్పుడు వాడు బాలాజీ నాయక్ అనేవాడు వీడికంటే పెద్దోడు, వాడు చేశాడు కదా, ఆ దగ్గర వీడికి కాసిన మెలకువలు నేర్చుకున్నాడు, వీడు చేశాడు. వాడు ఇల్లు తగలబెట్టేశారు అంతే బాధితులు వెళ్ళి. వాళ్ళ కోపం మనం పేపర్లో వచ్చినప్పుడు అంత సీరియస్గా తీసుకోలే. ఆ రోజే కనుక బాగా సీరియస్గా తీసుకుంటే వీడి స్కామ్ కూడా బయటకు వచ్చి ఉండేది, మధుది కూడా.
ఈ మధు అనేవాడు ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళాడండి. ఇప్పుడు కాదు మేడం, అంత గతంలో కూడా ఒకసారి వెళ్ళాడు. గతంలో కూడా వెళ్ళొచ్చాడా? వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. తర్వాత శుభక్షేత్ర అని చెప్పి ఇంకోటి స్టార్ట్ చేశాడు. ఇది మొత్తం ఇప్పుడు బయటకు వచ్చింది. చూడండి, రిపీటెడ్ అఫెండర్స్ అంటారు కదా. అంటే ఒక నేరం చేసినప్పుడు దానికి తగిన శిక్ష, దానికి తగిన కారణ జరగకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తారు వాళ్ళు. ఏమొద్దులే, బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం ధీమా. లాయర్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. వాళ్ళు కూడా ఏమంటారంటే, మేము మా క్లయింట్కి ఆ మాత్రం చేసుకోకుండా ఎలా ఉంటాము అని వాళ్ళు అనుకుంటారు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు పడేస్తారు, ఎంత బయటకు వచ్చేస్తాం. ఏదైనానండి యాతావాత నేను ప్రతి వీడియోలోనూ మంగిలిని తిట్టడము, లేకపోతే మధుని తిట్టడము, లేకపోతే వాళ్ళ తమ్ముడిను ఇంకొకళ్ళని అనేకంటే కూడా వీళ్ళు ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు, వీడు కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు వస్తానే ఉంటారు. మన డబ్బుల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. వీళ్ళు ఎట్లా ఇంత వడ్డీలు ఎట్లా ఇస్తున్నారు, ఎట్లా ఇస్తారు, అసలు ఇది అవకాశం ఉందా, వీళ్ళు చెప్పే మాటలు మనం నమ్మొచ్చా అని ఒక ఆలోచన రావాలి. అంతగా డబ్బులు ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, మొదటగా ఏ పోస్ట్ ఆఫీస్లోనో ఏ ఎల్ఐసిలోనో సింగిల్ పాలసీలు ఉంటాయండి. ఎల్ఐసివి మనకు 5 సంవత్సరాల తర్వాత డబ్బులు అవసరం అనుకోండి, 5 సంవత్సరాలకే పాలసీ చేసుకోవచ్చు, 5 సంవత్సరాల తర్వాత డబ్బులు తీసుకోవచ్చు. నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ కనుక నెఫ్ట్ చేసేస్తే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి, నువ్వు ఎల్ఐసి ఆఫీస్కి కూడా మళ్ళీ వెళ్ళక్కర్లా, నీ అకౌంట్లోకి నీ డబ్బులు నడుచుకుంటూ వచ్చేసేస్తాయి. నెఫ్ట్ చేసేస్తారు. ఏదైనా నెఫ్ట్ చెయ్యకపోతే ఎల్ఐసిలో డబ్బులు ఆగిపోతాయి, కానీ నెఫ్ట్ చేస్తే మటుకు ఎల్ఐసిలో డబ్బులు ఆగవు, వచ్చేస్తాయి అంతే మన అకౌంట్లోకి. ఇదివరకు మన బాండ్ పుచ్చుకొని మెచ్యూర్ అయిన తర్వాత వెళ్ళి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాల్సింది. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మీకు వడ్డీ తక్కువ వచ్చినా మీ అసలుకి మోసం జరగదు. ఇప్పుడు వడ్డీ పోయింది, అసలు పోయింది, రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోండి, లేదు ఎస్బీఐ లాంటి బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఇప్పుడు మన అమ్మాయి పెళ్ళికి 5 సంవత్సరాల తర్వాత అమ్మాయి పెళ్ళి, లేదు ఇంకోటి, లేదా అమ్మాయి చదువు ఉంది, ఇవాళ మన దగ్గర డబ్బులు వచ్చినాయి, ఎవరో ఏదో చేతిలో పెట్టే బదులు డబ్బు చెయ్యి జారిందంటే మటుకు మళ్ళీ మన చేతిలోకి రాదు. ఇది బండ గుర్తు రాసి పెట్టుకోవాలి ఎవరైనా సరే. మరీ అంతగా ఉంటే బంగారం కొనుక్కోండి, ఇది కాదు అనుకుంటే 2 సంవత్సరాలకి ఫిక్స్డ్ వేసుకోండి. కానీ మనకేమో ఆశ, ఇది పోగొట్టుకుంటే దురాశ దుఃఖమునకు చేయటం అనేది ఎందుకే. అందుకని దయచేసి మీ డబ్బులు మీరు జాగ్రత్త పెట్టుకోండి. మనము మధ్యతరగతి వాళ్ళము, దిగువ మధ్యతరగతి వాళ్ళము అంటే మన దగ్గరికి మళ్ళీ డబ్బులు రావు. జీవితంలో ఎప్పుడో ఒకసారే వస్తాయి. ఏదైనా ఆస్తి అమ్ముకుంటేనో, లేకపోతే ఏదైనా చిట్టి వేసుకుంటేనో, లేకపోతే వస్తాయి. ఆ వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోండి. చూద్దాం మేడం, కేసు ఇంకా ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు, మాట్లాడదాం. థ్యాంక్ యూ.